సంపదల దేవత లక్ష్మీదేవి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే సంపదని, అన్ని రకాల ఆనందాన్ని పొందటం సాధ్యమవుతుంది. లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవాలంటే ఇవాళ చిన్నవే కానీ ఎంతో మంచి రిజల్ట్స్ ఇచ్చే 3 టిప్స్ చెప్పుకుందాం. మొదటి, పన్నీరుతో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో ఒత్తులు చేసి శుక్రవారం ఆవునేతితో ఆ 3 ఒత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి. ఇక రెండవ సులువు చెప్పుకుందాం. గురు శుక్రవారాలు 5 పత్తి ఒత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తూ ఉంటే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఇక మూడో టిప్, ప్రతిరోజు సంపుటిత సహిత శ్రీ సూక్తం చదివితే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహం ఎలా వస్తుందో చెప్పుకున్నాం. ఇప్పుడు రుణ సమస్య పరిష్కారం కావాలి. అసలు అప్పు ఎలా తీర్చాలి, అది తీర్చుకోవాలంటే ఉత్తమమైన రోజు ఏది? డిసెంబర్లో ఈ రుణం తీర్చుకోవడానికి ఉత్తమమైన రోజు ఏది? అప్పులు తీర్చుకోవడానికి మైత్రేయ ముహూర్తాన్ని అనుసరించామా? 1 సంవత్సరంలో మీ అప్పులు ఖచ్చితంగా తీరిపోయే మార్గం అదే దొరుకుతుంది. ప్రతి నెల 2 సార్లు వచ్చే మైత్రేయ ముహూర్తం ఈసారి 3 సార్లు వచ్చిందండి. ప్రతిసారి ఈ ముహూర్తం గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. మనం చేయాల్సిందల్లా చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చిన దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప ముహూర్తం. కాబట్టి ఈ నెలలో ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడో చూద్దామా? లక్ష్మీ కటాక్షం మైత్రేయ ముహూర్తం డిసెంబర్ 2024. మొదటి తేదీ డిసెంబర్ 1, 2024 ఉదయం 5:14 నుంచి 7:24 వరకు. రేపే కదండి, అందరూ తొందరపడండి. ఇది వృశ్చిక లగ్నం, అనురాధ నక్షత్రం, 3వ పాదం, అమావాస్య తిథి, ఆదివారం. చాలా గొప్ప రోజు కదండి ఆదివారం, అమావాస్య. మరి ఈరోజు ఏ మంచి కార్యాలు చేసినా, ధర్మ కార్యాలు నిర్వర్తించినా అది చాలా గొప్ప రిజల్ట్ ఇస్తుంది మన లైఫ్లో. ఇక రెండవ ముహూర్తం డిసెంబర్ 11, 2024 మధ్యాహ్నం 2:08 నుంచి 3:55 వరకు. మేషలగ్నం, అశ్విని నక్షత్రం, 1వ పాదం, శుక్ల ఏకాదశి తిథి, బుధవారం. మరిక 3వ ముహూర్తం డిసెంబర్ 28, 2024 తెల్లవారుజాము 3:27 నుండి 5:38 వరకు. వృశ్చిక లగ్నం, అనురాధ నక్షత్రం, 2వ పాదం, కృష్ణ త్రయోదశి తిథి, శనివారం. మరి ఈ 3 తేదీల్లో మీకు ఆ సమయాల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం పాటించి రుణ విముక్తులు అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.